పైగా అక్కడ లూలు మాల్ కట్టే వరకు లీజ్ ఉండదు. ఆ స్థలంలో 13.5 లక్షల చదరపు అడుగులు భూములు నిర్మాణాలు చేస్తే అందులో 3,30,000 అడుగుల నిర్మాణాలు అమ్మేసుకోవచ్చు అంట లూలు. ఇదే కాకుండా వాళ్ళకి అడిగిన ప్రతి అంశంలోనే మీరు మేలు చేస్తూ నిర్ణయాలు తీసుకుని జీవోలు ఇచ్చారా లేదా అని మేము అడుగుతున్నాం. దీంతోపాటు విజయవాడలో ఆర్టీసీ భూమి 4 ఎకరాల 15 సెంట్ల భూమిని 99 ఏళ్లకి నడి మధ్యలో, నగరం నడి మధ్యలో మాల్ కోసం ఇంచుమించుగా అక్కడ 600 కోట్ల రూపాయల విలువైన భూమిని మీరు ఇస్తూ ఉంటే లులు పెట్టుబడి పెట్టేది 156 కోట్లు. దీన్ని స్కామ్ అంటారా, ఏమంటారు? మేము అడుగుతున్నాం, చెప్పండి. ఎందుకు మీకు లులు మీద ప్రేమ? ఇదే కాదు, చాలా చాలా కంపెనీలు పట్టుకొచ్చారు. వర్ష అని ఒక కంపెనీని పట్టుకొచ్చారు. ఇంచుమించు విశాఖపట్నంలో 3,000 కోట్ల విలువైన భూమిని 99 పైసలకి ఎకరం చొప్పున 60 ఎకరాలు కేటాయించడం అనే దాన్ని ఏమంటారని అడుగుతున్నాం. 10 లక్షల క్యాపిటల్తో పెట్టుబడితో 2 నెలల క్రితం ఏర్పాటైన ఒక కంపెనీకి, అమెరికాలో ఏర్పాటైన కంపెనీని తీసుకొచ్చి రాత్రికి రాత్రి 60 ఎకరాలని తీర్మానం చేసి ఎకరం 99 పైసలకి ఏ విధంగా ఇచ్చేస్తున్నారని అడుగుతున్నాం. ఇదే కాకుండా టీసీఎస్కి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి 21.16 ఎకరాలు 99 పైసలకి లీజుకి మీరు ఇచ్చేస్తున్నమాట అబద్ధమా? ఈ విధంగా మీరు భూముల్ని పప్పు బెల్లాలాగా పంచుతున్నారు. 99 పైసలకి ఎకరం ఏంటని అడిగితే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మంత్రి గారు ఆయన ఏం చెప్తారంటే మొత్తమే 99 పైసలకి ఇచ్చేస్తాను అడగడం మీకెవరో అని అడుగుతున్నాడు ఆయన. మీరెవరు అడుగుతున్నారో అని అడుగుతున్నారు. మీరేమన్నా ఈ రాష్ట్రానికి ఓనర్లు అనుకుంటున్నారా? ఈ రాష్ట్రాన్ని ప్రజలు మీకు రాసిచ్చారనుకుంటున్నారా? జస్ట్ మీరు కస్టోడియన్స్ మాత్రమే. వాళ్ళది కాదు ఇది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీరావు అనే ఆయనకి, ఐఎంజీ భారత్ అనే కంపెనీకి 100 ఎకరాలు గచ్చిబౌలిలో ఎకరం 50,000 రూపాయలకి ఇస్తే అది పెద్ద స్కామ్గా మారి అది కోర్టుల్లో ఇప్పటి వరకు నడుస్తున్న మాట అబద్ధమా? భూములు పంచేది మీరు, పంచుకు తినే కార్యక్రమాన్ని ప్రోత్సహించేది మీరు. మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుపడే విధంగా విధాన నిర్ణయాలు తీసుకునేది మీరు. మీరు భూముల్లో మాఫియాలు జరుగుతున్నాయి, స్కాములు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినాయని ఏ విధంగా చెబుతారని అడుగుతున్నా. చివరికి జిఎంఆర్ సంస్థ కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సపోర్ట్ చేశారో ఆ సంస్థ దగ్గర కూడా మీకు ఇంత ల్యాండ్ అవసరం లేదు, 500 ఎకరాలు ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని చెప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మీరేం చేశారు? వచ్చి మళ్ళీ 500 ఎకరాలు కూడా వాళ్ళకే కట్టబెట్టారు. మీరు వచ్చి ప్రపంచానికి నీతులు చెప్తారు. ఇంకా లోపలికి వెళ్తే నాయుడుపేట దగ్గర నుంచి ఏ మూల చూసినా సత్యసాయి జిల్లా మడకసిర దాకా భూముల పందేరం తప్ప ఇంకేం చేస్తున్నారని అడుగుతున్నా. అమరావతిలో మీరేం చేశారు? అమరావతిలో మీ భూ పంపిణీ కార్యక్రమం ఏం జరుగుతుంది? ఎవరికి తెలియని నిజాలు అనుకోవద్దు. ఇక ల్యాండ్ అయిపోయింది. ఆయన చెప్పిందే శాండ్ జోలికి వద్దాం, శాండ్ విషయానికి వద్దాం. ఈ శాండ్ అనేది మేము వస్తే ఉచిత ఇసుకిస్తాం అని పెద్ద ప్రచారం చేశాడు. ఇవాళ ఎక్కడైనా సరే ఒక లారీ చివరికి గోదావరి పక్క ఉన్న గ్రామాల్లో కూడా 18,000 నుంచి 30,000 రూపాయలకి ఇసుక అమ్ముతున్నారు. ఈ రీచ్లందరూ ఎవరు నిర్వహిస్తున్నారు? శాండ్ రీచ్లు ఎవరు నిర్వహిస్తున్నారు? మీ పార్టీ నాయకులు, మీ పార్టీ ప్రజాప్రతినిధులు నిర్వహిస్తున్నారు. చివరికి స్టాక్ యార్డులు కూడా మీ వాళ్ళే నిర్వహిస్తున్నారు. మీరొచ్చి దేశానికి నీతులు చెప్తారు. ఇవాళ ఇసుకని అక్రమ వ్యాపారం చేసేది మీరు. ఇప్పుడే కాదు, 2019లో 19కి ముందు 14-19 ముందు
అప్పుడు కూడా ఇదే విధంగా ఇసుకని మీ వాళ్ళకి అడ్డగోలుగా కట్టబెట్టి అడ్డగోలుగా ఇసుకని తినేసిన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీది కాదా అని అడుగుతున్నాం. దీంతోపాటు శాండ్ గురించి మాట్లాడుతున్నారు. మీకు గుర్తుందో లేదో మాకు గుర్తుంది. 2014-19 మధ్య ఏర్పేడు అనే దగ్గర మీ అక్రమ ఇసుక దందాకి లారీలతో తొక్కిచ్చేస్తే సుమారు 15 మంది చనిపోయిన సంఘటన మాకు ఇంకా గుర్తుంది. ఇక్కడే కోనసీమలో కొన్ని గ్రామాల్లో ఇసుక దందాన్ని అడ్డుకున్న యువకుల మీద వందలాది మంది మీద కేసులు పెట్టి జైలుకి పంపించిన చరిత్ర మీది. ఇవన్నీ మీరు మర్చిపోయి ఇసుక గురించి, ఇసుక మాఫియా గురించి మీరు మాట్లాడతారా? మీకు కేవలం ఉన్న బలం ఏంటి అంటే మీడియా. మీ మీడియా బలం చూసాం. నిన్న కూడా ఒక మీడియా సంస్థకి విశాఖపట్నంలో హైవే పక్కన 75 సెంట్లు భూమి ఉచితంగా ఇచ్చిన సంఘటన. ఒక మీడియా అధిపతికి టీటీడీ చైర్మన్ ఇస్తారు, ఇంకొక ఆయనకి ఇంకొక పదవి ఇస్తారు, ఇంకొక ఆయనకి ఇంకొక మేలు చేస్తారు. కేవలం మీడియా మీద ఆధారపడి అబద్ధాలని వండి వార్చి ప్రచారం చేస్తూ రోజులు వెళ్లదీస్తున్న మాట నిజమా అబద్ధమా? చెప్పమంటే చెప్తాం ఇంకా డీటెయిల్గా ఏ మీడియాకి ఏం చేశారు. ఇవి కాకుండా ఒక ఫ్యాక్టరీ నడిపినట్టుగా ఒక సోషల్ మీడియా యూట్యూబ్లో నడిపి ఎవడో నోరెత్తితే వాళ్ళ మీద బురద జల్లాడు, అడ్డగోలుగా మాట్లాడడం. ఇంకా లిక్కర్ గురించి మాట్లాడుతున్నారు. సిగ్గు శరం అనేది భగవంతుడు మీకు పెట్టలేదని ఈ లిక్కర్ గురించి మాట్లాడేటప్పుడల్లా అనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో పాపం మహానుభావుడు ఎన్టీ రామారావు గారు నిన్నే వర్ధంతి అయింది. మద్య నిషేధం విధించింది ఎవరు? ఈ రాష్ట్రంలో మద్య నిషేధాన్ని విధించిన ఎన్టీ రామారావు గారు ఆయన్ని గద్దె దింపి ఆయన్ని సీఎంగా పదవీచ్యుతుడిని చేసిన కొద్ది రోజులకే ఈ రాష్ట్రంలో మళ్ళీ మద్య నిషేధాన్ని ఎత్తేసి మద్యాన్ని ఏరులై పారించిన ఆనాటి పరిపాలన దక్షుడెవరు అని అడుగుతున్నాం మేము. మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు? ఈ రాష్ట్రంలో మళ్ళీ మద్య నిషేధాన్ని ఎత్తేసిన చరిత్ర మీది కాదా? 2014-19 మధ్య మీ స్వహస్తాలతో ఎన్ని డిస్టిలరీలకి మీరు పర్మిషన్లు ఇచ్చారో మీకు గుర్తుందా? లేకపోతే లిస్టు మమ్మల్ని చెప్పమంటారా అని అడుగుతున్నాం. ఇదే కాదు, మీరు లోతుకి వెళ్తే బెల్ట్ షాపులకి సృష్టికర్త మీరు. ఇవాళ చూపిస్తుంటే పొద్దున్నే చూస్తే అసలు వేలాదిగా బెల్ట్ షాపులు పండగ ముందు రోజు అనుకుంటా ప్రతి బాటిల్కి 10 రూపాయలు అధికారికంగా వడ్డించారు. అది కాకుండా రిటైలర్స్కి మార్జిన్లు పెంచారు. అది కాకుండా అదనపు ధరలకి రిటైలర్లు అమ్మారు. అంటే బాటిల్కి కనీసం 30 రూపాయలకి తక్కువ కాకుండా కథ నడిపించారు. దీన్ని ఏమంటారని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని తయారు చేసే ఇండస్ట్రీస్ అనధికారికంగా ఒక ఆర్ఓ ప్లాంట్లు పెట్టినట్టుగా పెట్టిన చరిత్ర మీ పార్టీది, మీ ప్రభుత్వానికి కాదా అని అడుగుతున్నాం. నకిలీ మద్యం, నకిలీ బాటిల్స్ సీళ్లతో సహా, హాలోగ్రామ్స్తో సహా క్రియేట్ చేసి ఒక డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని ప్యారలల్గా మెయింటైన్ చేసి అది దొరికిపోతే ఎదరు వాళ్ళ మీద బురద జల్లాలని ప్రయత్నం చేసిన చరిత్ర మీది కాదా అని అడుగుతున్నా. అదేదో చాలా కాలం అయిపోలే, నిన్నగాక మొన్న ఈ మధ్య కాలంలోనే